హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి రికర్షన్ అనమాట. అసలు రికర్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్లో మనం కోడ్ రాస్తున్నాం కదా, పైన ఒక ఫంక్షన్ రాసుకుని దానికి చిన్న వర్క్ చేయని చెప్పి కోడ్ రాసుకుంటున్నాం కదా. సో ఆ ఫంక్షన్లో మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేసుకోవడం, దానికి అదే రిపీట్గా కాల్ చేసుకోవడం అనమాట. సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేస్తున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అని పాస్ చేస్తాం. కింద ఒక ఫంక్షన్ రాసి తర్వాత ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అన్నాం. ఇక్కడ ఎన్ బదులు మనం నెంబర్ తీసుకుందాం, 5 తీసుకుందాం. సో 5 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే ఏంటి? ఫస్ట్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతేనా కదా ఫ్యాక్టోరియల్ అంటే. సేమ్ ఇలాగే మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అదే 3 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సేమ్ ఇలాగ మనకి ఇక్కడ ఏమవుతుంది, రిపీట్ అవుతున్నాయి కదా. కాబట్టి మీకు 2 1 కూడా రాస్తా. మీరు చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు, మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటే ఎలా రాయొచ్చు? ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎంత? ఎన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఏం అర్థం కాలేదు కదా. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ఎన్ అంటే ఇప్పుడు 5 ఇచ్చాను అనుకో, 5 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 5 మైనస్ 1 4 కదా. తర్వాత ఎన్ 4 అవుతుంది, మళ్ళీ 4 మైనస్ 1 3, తర్వాత 3 ఎన్ 3 అవుతుంది, ఎన్ మైనస్ 1 2, తర్వాత మళ్ళీ ఎన్ 1 అవుతుంది. అక్కడతో లూప్ ఈ రికర్షన్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. నాకు తెలిసి మీకు ఏం అర్థం కాలేదని, బట్ ఒక నిమిషం మీకు కోడ్ రాస్తే మీకు అర్థమైపోద్ది. ప్రస్తుతానికి ఇది రిమూవ్ చేస్తున్నా. ఓకే, మనం ఫంక్షన్ ఎలా రాస్తాం? డెఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫార్ములా ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఓకే, మనం ఎలా కాల్ చేస్తున్నాం? 5. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇదే కదా మనం అనుకున్నాం, ఇంతే కదా. ఇప్పుడు ఇంకా ఫంక్షన్ రాసా, ఫంక్షన్ అప్పుడు మళ్ళీ ఇంకో దానికి అదే కాల్ చేసుకుంటుంది, అంతేనా? ఎలా రాసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం రికర్షన్ అని అనగానే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? రికర్షన్ ఒక ఫంక్షన్లో చేస్తున్నాము రికర్షన్ అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే బేస్ కండిషన్ ఇవ్వాలి. బేస్ కండిషనా అంటే ఏంటి? వెయిట్ చెప్తా. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 రిటర్న్ ఎన్, లేకపోతే రిటర్న్ 1 అన్న పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు ఏమవుద్దో చెప్తా చూడు. ఫస్ట్ ఇక్కడ నేను 5 పాస్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఏమవుతుంది చూడు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్లోకి 5 వచ్చింది, #5. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చా ఈ ఫంక్షన్లో? ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 రిటర్న్ 1 అన్న. ఇది 1 కాదు కదా, ఎన్ 5 కదా. సో ఇక్కడ ఏమవుద్ది చూడు, నేను ఇక్కడే రాస్తున్నా, దీని కింద రాస్తాను, రిటర్న్ కింద, సో దట్ మీకు బాగా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ రిటర్న్ దగ్గర రాస్తాను. ఇప్పుడు ఎన్ ఎంత ఉంది? 5 కదా. సో 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అన్న. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే ఎంత వెళ్తుంది చెప్పండి? ఎన్ మైనస్ 1 ఎంత? ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇలా రాస్తా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 వెళ్తుంది, అవునా? ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ రిటర్న్ అన్న అంటే ఇది ఓకే, నెంబర్ ఇక్కడ ఉంది, దీనికోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు కోడ్ అనేది ఇంకా రిటర్న్ అవ్వదు. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే మళ్ళీ ఇంక ఇక్కడికి వెళ్ళింది, కంట్రోల్ ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు ఎన్ ప్లేస్లో మనకి 4 వెళ్ళింది. 4 ఇంటూ ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకున్నాడు, ఫెయిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఈ రిటర్న్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్ ప్లస్లో 4 ఉంది, 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఉంది. అంటే ఇప్పుడు ఎంత? ఫ్యాక్ట్ ఆఫ్ 3. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది? 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2. కాల్ అయిందా? ఇంకా రిటర్న్ అవ్వలేదు, వెయిట్ చేయండి చెప్తా. రిటర్న్ అంటే ఏం కావాలో చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ చూడండి, 3 దగ్గర ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 కాల్ అయింది కదా. సో ఇప్పుడు ఎన్ అంటే 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే ఎంత? ఫ్యాక్ట్ ఆఫ్ 1. చూసుకోండి, బేస్ కండిషన్ మీట్ అయింది. ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అన్నప్పుడు ఏమైంది? ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 1 అయింది, రిటర్న్ 1 ఉంది. ఇక్కడి నుంచి మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. చూడండి చెప్తా. ఇది ఒక అంటే మీరు ఎలా దీని అనుకుంటారంటే ఇది ఒక స్టెప్ అనుకోండి. మీరు మామూలు స్టెప్స్ దిగుతారు కదా, మీ ఇంట్లో మెట్లు ఉంటాయి కదా, స్టేర్స్. సో ఫస్ట్ పై స్టెప్ వచ్చేసి 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4, కింద స్టెప్ వచ్చేసి 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, అలా స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్తుంది. ఓకే, అలా కిందకి వెళ్తా ఉండండి. సో లాస్ట్ ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, మీరు దిగుతున్నారు, 5 స్టెప్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్కి. జస్ట్ అనుకోండి, అంత తక్కువ ఉండవు అనుకోండి, బట్ అనుకోండి 5 స్టెప్స్ ఉన్నాయి, మీరు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి 5 స్టెప్స్ దిగితే సరిపోద్ది. 5th స్టెప్లో ఉన్నారు, ఫ్యాక్టోరియల్లో 4 ఉన్నారు, అంటే 4th స్టెప్లో దిగారు, 3rdకి వెళ్ళారు, 2ndకి వెళ్ళారు, 1stకి వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మళ్ళీ 5 స్టెప్స్ వెనక్కి ఎక్కాలి కదా, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే రికర్షన్ ఏంటంటే కాల్ చేసుకుంటా అలా కిందకి వెళ్ళిపోద్ది, లాస్ట్లో రిటర్న్ అవుతాయి అనమాట. చివరికి వెళ్ళిపోయిన తర్వాత బేస్ కండిషన్ మీట్ అవుతుంది చూసారా? బేస్ కండిషన్ ఎప్పుడు కింద ఉంటుంది, బేస్, అందుకే దాన్ని బేస్ కండిషన్ అంటారు. కింద ఉంటుంది అనమాట. కిందకి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్ కాల్స్ మళ్ళీ అక్కడి నుంచి పైకి వస్తాయి, అన్నీ పైకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు
లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ బేస్ కండిషన్ ఇచ్చాం కదా, n ఈక్వల్ టు 1 అంటే ఇంకో 1 దాకా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమన్నా రిటర్న్ 1 అన్న. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ బేస్ కండిషన్ మీట్ అయిపోయింది కదా, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ప్లేస్లో 1 రిటర్న్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 1 వచ్చిందా, 1. ఓకే, ఇప్పుడు దీని రిటర్న్ ఇక్కడ అది చూడండి, 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 అన్నాం. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 దగ్గర ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 అంటే ఇక్కడ 1 కాల్ అయింది. సో 1 కాల్ అయినప్పుడు ఇక్కడ రిటర్న్ 1 అయింది. సో 1 వచ్చింది ఇక్కడికి దీని ప్లేస్లో. సో ఇక్కడ n ప్లేస్లో ఇప్పుడు ఏముంది, 2 ఉంది. ఇప్పుడు 2 ఇంటూ 1 2, దీని ముందు కూడా రిటర్న్ ఉంది కదా. సో ఈ రిటర్న్ ఎక్కడ వర్క్ అవుద్ది అంటే ఇంకో ఈ 3కి పాస్ చేద్దాం అనమాట, అంతే కదా. మరి ఇది కాల్ అయినప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 కాల్ అయింది ఇక్కడ పక్కన. సో ఈ 2 ఇంటూ 1 వచ్చేసి ఇంక ఇక్కడికి వస్తుంది. 2 ఇంటూ 1 ఎంత ఇప్పుడు 2 కదా. ఇప్పుడు 3 ఇంటూ 2 అవుతుంది. 3 ఇంటూ 2 6 కూడా రిటర్న్ ఉంది కదా ఇక్కడ. ఈ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఉంది. సో ఈ రిటర్న్ వచ్చేసి 4 దగ్గరికి వస్తుంది. 3 2 6, మళ్ళీ 4కి ఉంటుంది. 4 కూడా రిటర్న్ ఉంది, 5 కూడా రిటర్న్ ఉంది. చెప్తా, 6 4 24. ఈ 24 ఇక్కడికి వస్తుంది. 24 5 120. ఇది ఎక్కడికి రిటర్న్ అవుద్ది ఇప్పుడు 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కదా అక్కడ అయింది. 4 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే ఇవన్నీ అయ్యి 24 వచ్చింది. 24 ఇంటూ 5 120. ఈ రిటర్న్ ఎక్కడికి అవుద్ది, ఎక్కడికి వస్తుంది. ఓకే, దీన్ని మనం ప్రింట్ ఆఫ్ అన్నాను, దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు పైథాన్ recursion.py అని రన్ చేస్తున్నా దీన్ని. ఇంకా చూడండి 120 వచ్చిందా. ఇదే కాదు, మనం కావాలంటే 4 3 కూడా ఇద్దాం. చూడండి ఆర్డర్ కొంచెం మామూలుగా ఇద్దాం, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. 3 4 5. ఓకే, ఇంకా చూడండి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతా 6, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24, 5 ఫ్యాక్టోరియల్ 120. సో అలా మనం రికర్షన్ యూస్ చేసి ఫ్యాక్టోరియల్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఈ రికర్షన్ వచ్చేసి అంతగా రికమెండ్ చేయరు, బట్ రికర్షన్ కొన్ని సిచ్యువేషన్లో మనకి అంటే బాగా డెప్త్ కోడింగ్ వెళ్ళినప్పుడు రికర్షన్ కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అటువంటిప్పుడు రికర్షన్ అయితే వాడుతుంటారు. అండ్ ఆల్సో మనం ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ చేస్తాం కదా, అందులో మనం ఏ వర్క్ చేసినా సరే అది రికర్షన్తో కూడా చేయొచ్చు. ఈ లూప్స్తో చేసే పని అంతా రికర్షన్తో కూడా చేయొచ్చు వైస్. ఓకేనా. సో కావాలంటే నేను ఇంకోటి కూడా రాస్తా, రికర్షన్ మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్యాక్టోరియల్ ఇది కోడ్ ఫోల్డింగ్ అంటారు దీన్ని. సో నేను ఫోల్డ్ చేస్తున్నా, ఇది అలా వదిలేసేయండి. మనం అంటే వదిలేయడం అంటే ఇన్ ద సెన్స్ ఇది అయిపోయింది కదా, రిమూవ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అలా క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే నేను ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటిజర్స్ అన్నాం కదా, సమ్ ఆఫ్ ఇంటిజర్స్ అంటే ఏం చేయాలంటే 5 + 4 + 3 + 2 + 1 నాకు ఇవన్నీ యాడే రావాలి. ఓకే, సో దానికి నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నా, అంటే రికర్షన్ ఫంక్షన్ రాస్తున్నా. డెఫ్ సమ్ ఆఫ్ ఇంటిజర్స్ ఆఫ్ n, దీని nలో అదే n అని వేరియబుల్ తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలని చెప్పారు, రికర్షన్కి బేస్ కండిషన్ రాయాలి. అంటే బేస్ కండిషన్ అంటే ఉంది, ఇఫ్ n = 1 రిటర్న్ 1 అన్నాను కదా. తర్వాత ఇక్కడ డైరెక్ట్ రిటర్న్ రాస్తున్నా. రిటర్న్ రాసేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, n ప్లస్ సమ్ ఆఫ్ ఇంటిజర్స్ ఆఫ్ n - 1. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఇందాకలాగే ఇక్కడ 5 ఇది కాల్ అవుతుంది, 4 ఇది కాల్ అయిన ఇంకో ఈ కోడ్ అంతా ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి కాల్ చేసినప్పుడు ఈ కోడ్ అంతా ఉంటుంది. దీంతో చెక్ అవుద్ది. ఇది ఇక్కడ రిటర్న్ అయిందంటే ఇంకా ఇందులోకి వెళ్దాం అనమాట. ఓకేనా. ఇది మనకి ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక 10 లైన్లు కోడ్ రాసేసి మీరు ఒక 5 రిటర్న్లు పెట్టారనుకో, ఫస్ట్ రిటర్న్ ఎక్కడ తగిలిందో అక్కడతో ఎండ్ అయిపోద్ది. ఇంక మిగతా రిటర్న్స్ ఏం పని చేయవు, అదైందా. సో ఫస్ట్ ఇక్కడ ఈ రిటర్న్ అన్నాం కదా, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ n - 1 4 కాల్ అయింది. 4 కాల్ అంటే ఏమైంది, దీంతో చెక్ అయింది. మళ్ళీ ఇక్కడ రిటర్న్ 4 + సమ్ ఆఫ్ 3, తర్వాత 2, తర్వాత 1, లాస్ట్ 1కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రిటర్న్ 1 అన్న. అప్పుడు ఆ 1 మళ్ళీ దాని ముందున్న ఫంక్షన్కి వస్తుంది. దాని ముందే ఉంటుంది, ఇంకా చెప్పండి దాని ముందే ఉంటుంది 2 సమ్ ఆఫ్ ఇంటిజర్స్ ఆఫ్ 1 కదా కాల్ అయింది. సో 2 + 1 3, తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. ఆన్సర్ అలా వస్తుంది మనకి. ఓకే, సో కావాలంటే నేను మీకు రన్ చేసి చూపిస్తా చూడండి. కానీ రికర్షన్ చేసే ముందు మాత్రం ఇంకో ఈ బేస్ కండిషన్ మాత్రం మర్చిపోకండి. వైల్ లూప్కి మనం ఇనిషియలైజేషన్ అప్డేషన్ ఎలా మర్చిపోకుండా ఉండాలో, సేమ్ రికర్షన్కి ఏంటంటే బేస్ కండిషన్ ఇవ్వాలి, లేకపోతే మామూలుగా ఉండదు అనమాట ఈ రికర్షన్తో. సరే ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను మీకు. ఆన్సర్ మనకి ఏమొస్తుంది, 15 రావాలి. ఇక్కడ చూడండి 15 వచ్చిందా. సేమ్ అలాగే నేను ఇప్పుడు 15 ఇచ్చాను అనుకో, చాలా పెద్ద నెంబర్ వస్తుంది అనుకుంటున్నాను. 120 వచ్చింది. 15 + 14 + 13 + అలా 1 వరకు యాడ్ చేస్తే 120 అనమాట. సేమ్ అలాగే ఇప్పుడు 4 ఇచ్చాను అనుకో, 4 + 3 + 2 + 1 10. ఓకే, సో ఇలా మనం రికర్షన్ అయితే చేయొచ్చు.
రికర్షన్ అంటే ఒకే ఫంక్షన్ దానికి అదే కాల్ చేసుకోవడాన్ని రికర్షన్ అంటారు అనమాట. ఓకే, ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో అయితే చాలా మంది చూస్తాం కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది గైస్, ఎందుకంటే యూట్యూబ్ నోటిఫికేషన్ పంపట్లేదు. సో ఆ ఛానల్లో నేను ఇక్కడ యూట్యూబ్లో వీడియో పెట్టగానే అక్కడ లింక్ అయితే షేర్ చేస్తుంటాను. ఆ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఇది మరి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ అయితే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.